శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 1, 2023 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్కి సంబంధించినటువంటి PAM అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వాళ్ళు ఈ ఎంప్లాయ్మెంట్ స్మార్ట్ ఐడి కార్డుని జారీ చేయడం కోసం దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అంటే దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా లాంచ్ చేశారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే అది కువైట్కి సంబంధించిన పౌరులు కానీ అలాగే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉంటారో ఇలాంటి వారికి ఎలా చెక్ చేసుకోవాలనేసి అంటే కువైట్ మొబైల్ ఐడి ఏదైతే ఉంటుందో దాంట్లో దాన్ని లింక్ చేయడం జరిగింది. సో మొబైల్ ఐడి ద్వారా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి కొత్త వీసా పైన వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఈ కువైట్ వీసా యాప్ అనేది ఏదైతే ఉందో దాంట్లో రిజిస్టర్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కువైట్ మొబైల్ ఐడి ద్వారా యూజ్ ఏమిటంటే, ఈ కువైట్ మొబైల్ ఐడిలో మనకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఐడి అనేటువంటిది అందులో ఉంటుంది. దాని ద్వారా కువైట్కి సంబంధించిన పౌరులకి ఎవరైతే కొత్త వీసా పైన కువైట్కి రావాలనుకుంటున్నారో అలాంటి వారికి సంబంధించిన డేటా అనేది ఇందులో ఓపెన్ అవుతుంది అనమాట, కొత్త వీసా కానీ జారీ చేసిన తర్వాత. సో ఆ ఎంప్లాయీ మంచి వ్యక్తి అవునా కాదా, అతనికి ఏదైనా గతంలో ప్రాబ్లం ఉన్నాయా లేదా, అతనికి లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ పుడుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా అంటే అతనికి ఓపెన్ అవుతాయి అనమాట. సో అతను మోసపోకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం కూడా మన యొక్క స్మార్ట్ ఎంప్లాయ్మెంట్ ఐడి కార్డ్ అనేది మనం కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలనేసి అంటే, మీ మొబైల్ ఐడి అనేటువంటిది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద కార్నర్లో లాస్ట్లో ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో కుడి పక్కన లాస్ట్లో వ్యాలెట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ వ్యాలెట్ అనేటువంటి దాన్ని టచ్ చేసినట్టయితే మీకు మామూలుగా ఈ కువైట్కి సంబంధించినటువంటి మన డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినవి, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి సంబంధించినవి ఇలాంటి అన్నీ ఉంటాయి. దాంట్లో మీకు లాస్ట్లో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అని చెప్పేసి ఉంటుంది, PAM. ఓకేనా? సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ స్మార్ట్ ఐడి అనేది అక్కడ ఓపెన్ అవుతుంది. అది కూడా సేమ్ మీ సివిల్ ఐడి కార్డు లాగానే, ఫస్ట్ మీకు ఓన్లీ డీటెయిల్స్ మాత్రం ఉంటుంది. అక్కడ ఇంకో చిన్న ఆప్షన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసినట్టయితే మీకు సివిల్ ఐడి కార్డు లాగా చూపిస్తుంది. అది మీ ఫోటో ఉండదు, QR కోడ్ ఉంటుంది అక్కడ. ఆ QR కోడ్ని కావాలంటే మీరు ఇంక వేరే ఏదైనా దీంతో స్కాన్ చేసినట్టయితే సేమ్ ఇదే ఐడి మీకు ఆ ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది. అంటే అది ఒరిజినల్ అని చెప్పేసి దాని అర్థం అనమాట. ఓకేనా? సో మీ ఎంప్లాయ్మెంట్ ఐడి అంటే మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీ అకామా ఎప్పటి వరకు ఉంది, మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా, అలాగే మీ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏమిటి, ఆ కంపెనీ యొక్క ఐడి ఏమిటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఓకేనా? దాన్నే ఎంప్లాయ్మెంట్ ఐడి అని, స్మార్ట్ ఎంప్లాయ్మెంట్ ఐడి కార్డ్ అని చెప్పేసి అంటారు. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకోవచ్చు, లేదంటే మీ మొబైల్ ఐడి అయినా సరే ఉంటుంది, ఎప్పటికైనా సరే మీరు చూసుకోవడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎంప్లాయ్మెంట్ స్మార్ట్ ఐడిని ఎలా ఓపెన్ చేసుకోవాలో చెప్పారు. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళ కోసం చెప్పేసి కూడా కువైట్ వీసా యాప్ అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది. ఆ కువైట్ వీసా యాప్ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి వీసా ఒరిజినల్ కదా తెలిసిపోతుంది. అలాగే ఆ వచ్చేటువంటి వ్యక్తికి అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా రావడానికి అవకాశం ఉందా, ఏదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటువంటిది కూడా వాళ్ళు రిజిస్టర్ అయినప్పుడు దాంట్లో తెలిసిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా నేటి నుంచి లాంచ్ చేయడం జరిగింది. కువైట్లోని జహరా ప్రాంతంలో ఉన్నటువంటి జహరా రిజర్వ్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ అది నిన్నటి వరకు ప్రజల సందర్శనార్థం ఓపెన్ చేసి ఉంచారు. ఈ జహరా రిజర్వ్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ వివిధ దేశాలకు సంబంధించిన వలస పక్షులు రావడం జరుగుతుంది. అలాగే వివిధ రకాలైనటువంటి చెట్లు మొక్కలు అక్కడ పెంచడం జరిగింది. సో కువైట్కి సంబంధించిన కొన్ని పక్షులు కూడా అక్కడ ఉన్నాయి. సో వీటి కోసం చెప్పేసి చూడడం కోసం చెప్పేసి నిన్నటి వరకు అయితే అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని మళ్ళీ క్లోజ్ చేశారు. అంటే 2022, 2023కి సంబంధించిన ఈ సీజన్ ప్రస్తుతానికి క్లోజ్ అయింది కాబట్టి ప్రస్తుతానికి తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ఈ 2022, 2023 సంవత్సరంలో ఈ సీజన్లో సుమారుగా ఒక 3000 మంది ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఇక్కడ చూడడానికి వచ్చినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. మళ్ళీ 2023, 2024కి ఈ సంవత్సరం ఆఖరిలో మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అయితే చేస్తారు. ఈసారి ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మీకు నేను తెలియజేస్తాను. అప్పుడు ఎవరైనా కావాలంటే అప్పుడు బుక్ చేసుకుని మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు 2022 సంవత్సరంలో ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా, అంటే కువైట్లోని వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ట్రాఫిక్ ప్రమాదాల కారణంగా సుమారుగా 322 మంది వారి యొక్క ప్రాణాలను కోల్పోయినట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు. అది 2021లో అయితే 323 మంది చనిపోవడం జరిగింది. 2022 322 మంది, అంటే ఒకరు మాత్రమే తేడా ఉంది. అయితే 2022 సంవత్సరం మొత్తం మీద ప్రత్యక్ష పరోక్ష ఉల్లంఘనలు మనం చూసుకున్నట్టయితే సుమారు 40 లక్షలకు పైగానే ఉన్నాయి. ప్రత్యక్ష ఉల్లంఘనలు అయితే కనుక సుమారుగా 13,84,842 ఉండగా పరోక్ష ఉల్లంఘనలు వచ్చి 28,52,612గా ఉంది. అదే స్పీడ్ లిమిట్ ఉల్లంఘనలు అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళినటువంటి ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి అయితే కనుక సుమారుగా 26,53,005 ఉల్లంఘనలు నమోదు చేశారు. ఇంకా నెక్స్ట్ ట్రాఫిక్
ఉల్లంఘనల సంఖ్య, అంటే ఎవరైతే రెడ్ సిగ్నల్స్ దాటి వెళ్ళింటారో అలాంటి వాటికి సంబంధించినటువంటి ఉల్లంఘనలు అయితే కనుక 2,36,294 ఉన్నాయి. ఇందులో కువైట్కి సంబంధించిన పౌరులు, ప్రవాసీలందరూ ఉన్నారు. అలాగే 2022 సంవత్సరంలో 5,076 కార్లు మరియు 798 మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేస్తున్నారు. ఈ అన్ని ఉల్లంఘనల ద్వారా కువైట్కి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి సుమారుగా 7.3 కోట్ల దినార్లు రుసుము కింద వసూలు చేయడం జరిగింది. అంటే ఈ ఫైన్ల కింద వాళ్ళు వసూలు చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఆదాయమే గవర్నమెంట్కి. అలాగే ట్రాఫిక్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వలన వారి యొక్క ప్రాణాలకి వాళ్ళే హాని కలిగించుకున్న వాళ్ళు అవుతారు. అలాగే ఇతరుల ప్రాణాలను కూడా వాళ్ళు హాని తలపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ అయితే చేయకండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఈ విధంగా కువైట్ మొత్తం మీద 2022లో మనం చూసుకున్నట్టయితే వారు చెప్పిన గణాంకాల ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏ విధంగా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ట్రాఫిక్ ఫైన్స్ కూడా చాలా భారీగా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు వెహికల్స్ నడిపితే చాలా మంచిది. కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాలను ఉల్లంఘించారో అలాంటి వారి కోసం తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కువైట్లోని అన్ని గవర్నరేట్లో వీళ్ళు చేపట్టినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక 13 మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు. వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు పబ్లిక్ క్లీనింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక 3 నెలల పాటు ఈ క్లీనింగ్ ప్రచారాన్ని వీళ్ళు ప్రారంభించడం జరిగింది. సో అంటే ఈ 3 నెలల కాలంలో కువైట్లో ఎక్కడ కానీ చెత్త చెదర ఇలాంటివి లేకుండా మొత్తం అంతా క్లీన్గా ఉంచడం కోసం చెప్పేసి ప్రస్తుతానికి వీళ్ళు చాలా వేగంగా ఈ ప్రచారాన్ని అయితే ప్రారంభించారు. ఎక్కడ కానీ ఒక కంప్లైంట్ కూడా రాకూడదనే ఒక లక్ష్యంతో ఈ ప్రచారాన్ని వీళ్ళు ప్రారంభించినట్టు తెలియజేస్తున్నారు. కువైట్లో ఎక్కువ మంది వాడుతున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అందులో టిక్టాక్ ఒకటి. సో టిక్టాక్ని చాలామంది వాడుతున్నారు. దానివల్ల లాభం ఎంతైతే ఉందో నష్టం కూడా అంతకన్నా ఎక్కువగానే ఉంది. సో దీని దృష్ట్యా త్వరలో టిక్టాక్లో కొన్ని నిబంధనలు కూడా రాబోతున్నాయి. అది కూడా కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు రాబోతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నటువంటి మొదటి కండిషన్ ఏమిటంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మైనర్లు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారు టిక్టాక్ వచ్చి టైం లిమిట్ అనేటువంటిది పెట్టబోతున్నారు. ఒక రోజుకి వాళ్ళకి 1 గంట మాత్రమే పర్మిషన్ ఉంటుంది వాడుకోవడానికి. గంట పైన ఎక్కువ యూజ్ చేయాలంటే వాళ్ళు పాస్కోడ్ అనేటువంటిది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే వారి యొక్క పేరెంట్ కానీ లేదంటే వాళ్ళ యొక్క గార్డియన్ ఎవరైతే ఉంటారో వారు దాంట్లో మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ ఇంకొక అరగంట అనేటువంటిది గ్రేస్ పీరియడ్ వస్తుంది. అంటే మళ్ళీ ఒక అరగంట సేపు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా టిక్టాక్లో ఒక నిబంధన ఏదైనా తీసుకురాబోతున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల మైనర్లు ఎక్కువగా టిక్టాక్ యూజ్ చేయకుండా అదుపు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకురావడం జరుగుతుంది. అయితే పెద్దవాళ్ళకి కూడా భవిష్యత్తులో ఇలాంటి కొన్ని కొత్త కండిషన్స్ అయితే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో కువైట్లో భవిష్యత్తులో టిక్టాక్ ఉంటుందో లేదో కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిణామాల దృష్టి మనం చూసుకున్నట్టయితే అమెరికా కానీ యూరోప్ కానీ ఇలాంటి దేశాల్లో ఆల్రెడీ దీన్ని బ్యాన్ చేసే దిశగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో వాళ్ళు బ్యాన్ చేసే దిశగా వెళ్ళినప్పుడు కువైట్ కూడా వాటికి అనుకూలంగానే వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యూరోప్ దేశాల్లో ఈ ఈయూయూ అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కడ కానీ టిక్టాక్ అనేటువంటిది వారికి సంబంధించిన మొబైల్స్లో టిక్టాక్ ఉండకూడదని చెప్పేసి. సో దానికి ఆల్రెడీ కువైట్ గవర్నమెంట్ కూడా ఓకే చెప్పింది. సో ఒకవేళ వాళ్ళు బ్యాన్ చేయమంటే కువైట్ కూడా బ్యాన్ చేసేస్తుంది. కాబట్టి టిక్టాక్ కువైట్లో భవిష్యత్తులో ఏదైనా ఉంటుందా లేదనేటువంటిది ఒక ప్రశ్నార్థకం. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం మైనర్లు టిక్టాక్ యూజ్ చేయాలంటే ఈ విధంగా ఒక కండిషన్ ఏదైనా తీసుకురాబోతున్నారు. అది కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే దీన్ని అమలు చేయబోతున్నట్టు తెలియజేస్తున్నారు. ఇంకా అమలు చేయలేదు, అతి త్వరలోనే అమలు అయితే చేస్తారంట. అయితే ఇలాంటి ఫీచర్ ఆల్రెడీ గూగుల్లో అయితే ఉంది. గూగుల్లో పేరెంట్ అప్లికేషన్ చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే పిల్లల్ని మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకి దాంట్లో మనమే కంట్రోల్ చేయొచ్చు. ఆ ఫోన్ ఎన్ని గంటలకు లాక్ అవ్వాలి, ఎన్ని గంటలకు ఓపెన్ అవ్వాలి, ఏ అప్లికేషన్స్ ఓపెన్ అవ్వాలి, ఏ అప్లికేషన్స్ లాక్ అవ్వాలి, అలాగే ఏ అప్లికేషన్స్ ఎంత టైం మాత్రమే పనిచేయాలి. సో ఇలాంటివన్నీ కూడా అందులో మనం టైం సెట్ చేసి పెట్టడానికి అవుతుందన్నమాట. అలాగే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. వాళ్ళు ఫోన్ కూడా లాక్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయాలంటే మనమే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది మన ఫోన్ ద్వారా. సో ఈ విధంగా పేరెంట్ యాప్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంది ఆల్రెడీ గూగుల్లో. సో ఇదే విధంగా ఈ టిక్టాక్లో కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎక్కువసేపు యూజ్ చేయకుండా ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఒక 1 అవర్ తర్వాత. సో ఇది మంచి ఆప్షన్ ఇది. సో మైనర్లు ఎవరైతే ఉంటారో వారిని కొద్దిగా కట్టడి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి లేదంటే ఇండియా నుంచి కువైట్కి రావాలనుకుంటున్నారా, దానికి సంబంధించిన విమాన టికెట్లు కావాలనుకుంటున్నారా, మీకోసం అని చెప్పేసి నేను డిస్ప్లేలో అయితే ఒక నెంబర్ ఇస్తాను. ఇది కువైట్లో ఉన్నటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్. ఇది మంచి సర్వీస్ అందిస్తున్నారు వీళ్ళు.
మంచి ధరలకే మీకు టికెట్లు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇండియా నుంచి రావాలనుకున్నా ఇస్తారు, కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలన్నా సరే టికెట్లు అయితే కనుక మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కువైట్లో ఉండి కువైట్ డబ్బులు మీ దగ్గర లేకుండా ఉండి ఇండియా డబ్బులు ఇస్తామన్నా సరే, అది కూడా మీరు గూగుల్ పే, ఫోన్పే ద్వారా పే చేస్తామన్నా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఇబ్బంది అయితే కనుక లేదు. సో ఈ విధంగా మంచి సౌకర్యవంతంగా కల్పిస్తున్నారు. మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ అయితే కనుక బుక్ చేసుకోవచ్చు. కువైట్ నేషనల్ డే సెలబ్రేషన్స్ నిన్నటితోటి ముగిశాయి. అయితే ముగింపు సందర్భంగా కువైట్లో నిన్న బాణసంచా ప్రదర్శన మరియు లేజర్ షో ప్రదర్శించారు. అది చాలా అంగరంగ వైభవంగా జరిగింది. కువైట్లో ఉన్నటువంటి కువైట్ టవర్స్ ఏవైతే ఉందో అక్కడ వీటిని నిర్వహించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు, చాలా బాగున్నాయి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. మన తెలుగు వారికి సంబంధించినటువంటి ఒక మతంలో పనిచేయడానికి కిచెన్ హెల్పర్స్ మరియు డెలివరీ కోసం అని చెప్పేసి బైక్ డ్రైవర్లు కావాలని చెప్పేసి చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిరాల కోసం
మీకు డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే ఉన్నాయి. ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో $266.02 అంటే సుమారుగా $266 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం విషయంలో మాత్రం నిన్నటికి ఇవాళకి చూసుకున్నట్టయితే భారీగా ధర అయితే కనుక పెరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ బతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి సుమారుగా ఒక రూబా దినార్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 17 దినార్ల 600 పిల్స్గా ఉంది. నిన్న 17 దినార్ల 350 పిల్స్ మాత్రమే ఉండింది. ఇవాళ 17 దినార్ల 600 పిల్స్కి చేరుకుంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 18 దినార్ల 267 పిల్స్గా ఉంది. కరోనాకు సంబంధించిన అప్డేట్స్ గురించి మనం చూసుకున్నట్టయితే మన భారతదేశానికి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందించిన సమాచారం మేరకు నిన్న తెల్లవారు 8 గంటల నుంచి వాళ్ళ తెల్లవారు 8 గంటల వరకు సుమారుగా 240 కొత్త కరోనా కేసుల మూలంగా 161 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరికి కరోనా కనిపించడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 2335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలుసుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.